వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో యాక్చువల్గా ఇంకా మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అయితే ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేయాలి. అది నాకు సంబంధించిన విషయం. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే హౌస్ వైఫ్స్ అనే కాదు, అబ్బాయిలు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుందండి. అది మ్యారీడ్ వాళ్ళకి కానీ అన్మ్యారీడ్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అయితే పవర్ అయితే ఉండట్లేదండి, అసలు ఏంటో నైట్ అంతా పవర్ లేదు. మళ్ళీ ఇంకా మార్నింగ్ ఒక 1 అవర్ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఉంది, అదొక సంతోషము. పవర్ అయితే లేదు. మా అపార్ట్మెంట్ సైడ్ ఏంటిదంటే అసలు ఫుల్ డార్కిష్ అనమాట. కరెంట్ పోయిందంటే ఇంక అంతే, అస్సలు లైటింగ్ అయితే ఉండదండి. ఇంకా విండోస్ ఓపెన్ చేసుకొని చదువుతున్నాను. మాకు ఇంకా హాల్లో ఎక్కడ మొత్తం చీకటిగానే ఉంటుంది. సో ఇంకా ఎట్లా అవుతుందేమో, కరెంట్ ఎప్పుడు వస్తుందేమో కూడా తెలియదు. వీడియో అనేటువంటిది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా ఐ హ్యావ్ నో ఐడియా. యాక్చువల్గా అయితే ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదండి, డే టైంలో నాకు 5 అవర్స్, అంతకంటే ఎక్కువ టైం దొరకదు నాకు. సో ఇంకా ఈ 5 అవర్స్లోనే నేను లంచ్ కూడా చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి లంచ్ కూడా చేయను చెప్పాలంటే. అయితే ఈ వీడియోలో నేను ఒక స్టెప్ అయితే తీసుకున్నానండి. ఆ స్టెప్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అంటే జరుగుతుందో లేదో తెలియదు. కాకపోతే నేనైతే ఒక మాట అనుకున్నాను, ఫ్యామిలీతో కూడా చెప్పాను, అదే విషయం షేర్ చేశాను. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీలో అయితే అసలు ఒక సంతోషం అనేటువంటిది లేకుండా పోతుంది. నేను ఇలాంటి సిచ్యువేషన్ అనేటువంటిది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ లైఫ్లో అయితే వస్తుందండి. సో నేను అలాంటి ఫేజ్ మళ్ళీ మా వాళ్ళు నన్ను అనొద్దు అని చెప్పేసి నాకున్న టైంలో నేను ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటానో మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి. నేను నా ఫ్యామిలీ టైం అనేటువంటిది కూడా నేను కేటాయిస్తాను. శనివారం ఆదివారం మ్యాక్సిమం ఫ్యామిలీకే ఇస్తాను. ఎప్పుడో ఇంకా వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను చదువుకోవాలనుకుంటే చదువుకుంటాను. ప్రిలిమ్స్ అప్పుడు కూడా నేను నా ఫ్యామిలీని చూసుకుంటూనే, నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే నేను చదివానండి ప్రిలిమ్స్. నిన్న ఒకసారి ఆలోచించుకున్నాను, నేను ప్రిలిమ్స్కి ఎలా చదివాను అని చెప్పేసి. ప్రిలిమ్స్ అప్పుడు చాలా ఊర్లు తిరిగాను, నేను ఊర్లు తిరుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నేను నా చదువునైతే అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు. అలాగే ఆ టైంలోనే అసలు ఎంత పీక్ టైంలో అసలు ఎగ్జామ్ జరుగుతుందో లేదా అని కూడా అప్పుడు డైలమాలో ఉన్నాం కదా మనము. June 9th మనకి ఎగ్జామ్ జరిగినప్పుడు అప్పుడు కూడా నాకు అప్పుడే ఒక 1 మంత్ బ్యాక్ ఏమో నాకు ఆపరేషన్ అయ్యి ఉండే. అసలు చదువుతానా లేదా అని చెప్పేసి చాలా అయినా అప్పుడు కూడా చాలా అంటే చాలా హెల్త్ ఖరాబ్ అయిపోయిందండి. మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా నన్ను రెగ్యులర్గా. అయినా కూడా నేను అప్పుడైతే ప్రిలిమ్స్ అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఫ్యామిలీని చూసుకుంటూ కూడా చదువుకుంటే ఓకే మనము గెలవచ్చేమో, అది ఓన్లీ ప్రిలిమ్స్కే వర్తిస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. మెయిన్స్కి అయితే ఇంకా శనివారం ఆదివారం నేను ఫ్యామిలీకే టైం కేటాయిస్తా అంటే మాత్రం కుదరదు కావచ్చు. సో ప్లాన్ చేయాలి ఎలా అయినా. సో అయితే నేను చెప్పాను కదండి, నేను నిన్న మెయిన్స్ బుక్లో నాకు కావాల్సిన సిలబస్ అంతా కవర్ అవుతుందా లేదా అని చూసుకొని ఇంకా 2-3 పార్ట్స్ అయితే కవర్ అవ్వలేదండి. సో వాటికి సంబంధించింది ఇంకా ఆన్లైన్లో కొన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో అవైతే కొన్ని తీసుకున్నాను అనమాట. అలాగే చాలామంది, నేను హిస్టరీకి సోర్స్ చెప్పాను కదండి, సిఎస్సి విత్ సైనిల్ నగారే అని చెప్పేసి ఆ సార్. సో ఆ సార్ యొక్క నోట్స్ అనేటువంటిది ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూజ్ అవుతుంది. అంటే నిజంగా కంటెంట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలామందికి హిస్టరీ అనేటువంటిది, ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే మనము భయపడతాము, మనం ఈ టాపిక్ మిస్ చేస్తే ఎట్లా, సీక్వెన్స్ అనేటువంటిది మిస్ అవుతాము. సో అట్లా మెయిన్స్కి అయితే అట్లా కాదు. మెయిన్స్ అనేటువంటిది కంటెంట్ మొత్తం మనకు ఉండాలన్నమాట. సో మనము క్వశ్చన్ టు ఆన్సర్ లాగా హిస్టరీ చదివితే మాత్రం అస్సలు కుదరదండి. మనకు ఎవరెవరు ఏ సీక్వెన్స్లో ఉన్నారనేటువంటిది అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకనే మనకు మెయిన్స్లో ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి నేను ప్రిలిమ్స్ టైంలోనే నోట్స్ రాసుకున్నాను. అలాగే నేను ఏం చేశానంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను హిస్టరీయే చదువుతున్నాను. హిస్టరీ మాకు సీనియర్ సార్ చెప్పారని చెప్పాను కదండి, లా ఎక్సలెన్స్లో. సీనియర్ సార్ అప్పుడు ఏం చేశారంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ టైం 2022 మనకు October 16th కదండి ఫస్ట్ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది. అప్పుడు లా ఎక్సలెన్స్లో నేను కోచింగ్ ఎప్పుడంటే జూలై ఎండింగ్లో నేను కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. August 1st నుంచే మా వీడియోస్ విన్నాను కరెక్ట్ చెప్పాలంటే. అంటే ఆల్మోస్ట్ అంతే అప్పటి నుంచే. ఇంకా August September 2 monthsలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీడియోస్ విన్నాను. క్లాసెస్ అయితే అసలు చాలా చాలా లెంతీ వీడియోస్ ఉండేవండి. క్లాసెస్ ఆల్మోస్ట్ ఒక 300-400 వీడియోస్ అన్నీ విని క్లాస్ నోట్స్ రాసుకున్నాను. అప్పుడు నేను చాలా మంచి పని చేశానని అనిపించింది. చాలామంది నాతో పాటు జాయిన్ అయిన 2-3 ఇప్పటికీ టచ్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ వీడియోస్ అనేటువంటి విని వదిలేశారంట, నోట్స్ రాసుకోలేదంట. మీ నోట్స్ పంపండి అని ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారంట. సో నేను అదే చెప్తానండి, ఏదైనా వీడియో కానీ విన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని రివైజ్ ఎట్లా చేస్తాం, నోట్స్ రాయండి. సో నేను అదే చెప్తాను, మీరు ఏదైనా కోర్స్లో కూడా జాయిన్ అయినప్పుడు అల్లాటప్పగా వీడియోస్ వినుకుంటూ పోతే
కుదరదండి. మళ్ళీ మనం రివిజన్ చేయాలంటే మళ్ళీ వీడియోస్ అయితే మనం వినలేం కదా. సో నేనైతే అప్పుడు ఆ మంచి పని చేశాను. అలాగే సీనియర్ సార్ అప్పుడు మాకు నిజంగా సార్ అప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ టైం కదా సీనియర్ సార్ని నేను చూడడము. సార్ ఏమన్నారంటే, మీరు ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయితే మీకు మెయిన్స్కి టైం ఉండదు. ఇప్పుడే నేను చాప్టర్ అంటే సార్ చాప్టర్ 1కి చాలా టైం తీసుకున్నారనమాట. ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపికే చాలా లెంతీ టాపిక్. అసలు నాకైతే అసలు ఏంది ఇంత ఒక్క చాప్టరే సార్ 2 months తీసుకున్నారు. అంటే 2 months ఇన్ ద సెన్స్ అంటే అక్కడ మనకు డే టు టైం అన్నీ కనిపిస్తాయి కదండి. సో అవన్నీ 2 months టైం తీసుకొని వీడియోస్ చెప్పారనమాట. దీనికి ఇంత టైం తీసుకుంటే మిగతా వాటన్నిటికీ ఎంత టైం తీసుకుని ఉన్నారు సార్, ఏంటి ఇంత తక్కువలో చెప్పేశారు అని చెప్పేసి అనుకున్నాను. నేనైతే ఫాస్ట్గానే కంప్లీట్ చేశాను. అంటే నేను క్లాస్లో అంటే నేను వీడియోస్ విని ఆ టైంకి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నడుస్తుందంటే అర్థం చేసుకోండి సార్ ఫస్ట్ చాప్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. అప్పుడే సార్ ఏం చెప్పారంటే మాకు, అంటే నేను క్వశ్చన్స్ చెప్తా ఉంటాను మధ్య మధ్యలో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో వచ్చినవి. మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేటువంటిది ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనకు ఏపీపీఎస్సీ వాళ్ళది అప్పటికి ఇంకా ఏపీపీఎస్సీ 1ో 2ో జరుగుంటాయి నాకు తెలిసి, అంటే 2022లో. సో సార్ ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇస్తుండే. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి 1 week అట్లా ఒక్కొక్క క్వశ్చన్ అట్లా పెడుతుండే అనమాట, ఇస్తుండే. అవి మీరు రాయండి, నేను ఎట్లా నోట్స్ ఇచ్చాను కదా అని చెప్పేసి. అప్పుడు నేను లైట్ తీసుకున్నాను. కానీ రాను రాను అనిపించింది 40,000 పెట్టి ఫీజు కట్టాను కదా, ఇప్పుడు సార్ చెప్పింది నేను చేయకపోతే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను అప్పుడు రాయడం స్టార్ట్ చేశాను. నైట్ పిల్లలు పడుకున్న తర్వాత అసలు గుప్తా ఏజ్, గోల్డెన్ ఏజ్ అని ఎందుకు అంటారు అని ఇట్లా కొన్ని, అంటే ఇట్లా డార్క్ రూమ్ అని చెప్పేసి మనకు వార్స్ జరుగుతూ ఉంటాయి కదండి. సో అప్పుడు సార్ ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను రాసేదాన్ని అనమాట, టైం పెట్టుకొని అన్నీ రాశాను. అప్పుడు నేను చేసిన మంచి పని అని ఇప్పుడు నాకు అనిపిస్తుందండి. అంటే ఆ ఫ్లోలో ఉన్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు ఒక రకమైన కంటెంట్ వస్తుంది. నేను అంత బ్యూటిఫుల్గా ఆన్సర్ రాసానా అప్పుడు అని చెప్పేసి ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. అరే నేను అప్పుడు అప్పటి నుంచి వెళ్ళి ట్రై చేస్తుంటే అయిపోవచ్చు, ఇప్పటికీ మెయిన్స్ పర్ఫెక్షన్ వచ్చేది అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాను. సో ఇంకా ఇదంతా సోదిలా అనిపించచ్చు, కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి, ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఇంకా గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్దామన్నా కూడా వద్దు 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 అని ఎన్నిసార్లు నో అని చెప్పానో నాకే తెలుసు. ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయితే ఎట్లా అని ప్రతిసారి ఇదే మాట చెప్తుండే. నేనైతే ఎప్పుడు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాల్దీవ్స్ అట్లా వెళ్ళారనమాట లాంగ్ ట్రిప్. మేము గోవాకి వెళ్ళినాం కదా, గోవాకి వెళ్ళినప్పుడు 2021లో గోవాకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ ఏం లేకుండే. అప్పుడు మా చిన్న పాపకు 1 year. సో అప్పుడు నేను ఏం చదవకపోతుంటే నేను యూపీఎస్సీ కూడా అటెంప్ట్ చేయాలి ఆ టైంలో. సో ఇంకా అప్పుడు వెళ్ళాము. ఇంకా దాని తర్వాత వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. అప్పుడు నా ప్రిలిమ్స్ మంచి మార్క్స్ వచ్చినాయి, నేను పాస్ అయిపోతానని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి చెప్పిన మాల్దీవ్స్ ట్రిప్ కూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక సేమ్ మళ్ళీ ఇదే ఇయర్, లాస్ట్ ఇయర్ ఎట్లయితే అక్టోబర్లో అన్నా ఈ ఇయర్ కూడా అక్టోబర్లోనే, మనకు అక్టోబర్లోనే మెయిన్స్ ఉంది కదా. సో ఇంకా మా హస్బెండ్ నన్ను అడగక ముందే అడిగారు ఫ్రెండ్స్, నేను నో అని చెప్పేశాను. ఇంకేముంది అక్టోబర్లోనే నీకు మెయిన్స్ కదా అని చెప్పేసి అన్నారు. సో పర్సనల్ లైఫ్కి చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నానండి. సో నేనైతే ఒకటి అనుకున్నాను, అంటే మేబీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు అలా అనుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు మెయిన్స్ క్లియర్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు క్లియర్ అవ్వచ్చు కదా, ఈ ఎక్స్పీరియన్స్ అప్పుడు పనిచేస్తుంది కదా అని అనుకుంటున్నాను. కానీ నిజంగా నేనైతే గ్యాప్ తీసుకుంటానండి. నాకైతే 10th, బీటెక్, ఎంటెక్, జాబ్, పిల్లలు, మళ్ళీ చదవడము, ఇటు ఛానల్ ఎంత హెక్టిక్ అయిపోయిందంటే నా లైఫ్ అసలు శ్వాస తీసుకోవడానికి కూడా టైం లేనంత హెక్టిక్ అయిపోయింది. ఇవన్నీ నాకు అంటే నా యొక్క ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రికార్డ్ చేసుకోవడం కూడా అందుకు మంచిదే. నా పిల్లలకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుస్తుంది ఒక హౌస్ వైఫ్ చదువుకోవాలి అని అనుకుంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. సీరియస్లీ షీ హస్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండి. చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. అసలు తిండి కూడా తినకుండా చదివిన రోజులు ఉన్నాయి. నాకు ఆఫ్టర్నూన్ కూడా ఒక 1/2 hour టైం తీసుకుని ఎందుకు టైం వేస్ట్ చేయడము, ఆమ్లెట్ వేసుకొని తినాలనిపిస్తుంది, ఆ పోనీలో ఏదో ఒకటి వేసుకొని తిందాము అని చెప్పేసి చాలా సాక్రిఫైస్ చేస్తుంటే. నిద్ర కూడా కరెక్ట్, పిల్లలు అసలుకే నిద్రపోనియరు. పాపకి ఇప్పటికీ మా చిన్న పాపకి 4 years వచ్చినా కూడా తను నిద్రపోదు, నన్ను నిద్రపోనియదు. అయినప్పటికీ నైట్ అంతా చదువుకుంటాను, మళ్ళీ మార్నింగ్ లేసి చదువుకోవాలి, మళ్ళీ మార్నింగ్ పనులన్నీ చేసుకోవాలి. సో నాకు ఇంకా చాలా అంటే చాలా హెక్టిక్ అనిపించి మా ఫ్యామిలీలో చెప్పేశాను, ఇంకా ఎగ్జామ్స్ రాయను అని చెప్పాను. Group 2, Group 3 ఉన్నాయి కదా, మరి అక్టోబర్ అయిపోయిన తర్వాత ఎట్లా అని అంటే నేను చెప్పాను December 31 ఇంకా లాస్ట్, నేనైతే చదవను ఇంక ఇప్పట్లో అయితే అని చెప్పేసి అన్నాను. ఇన్ కేసు మెయిన్స్ కనుక క్వాలిఫై కాలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే రాస్తావా అని అంటే చెప్పలేమండి. మా హస్బెండ్ అప్పటికి నమ్మట్లేరు. నువ్వు ఇప్పుడు ఇట్లా అంటావు December 31 లాస్ట్ అని అంటావు, మళ్ళీ ఒకవేళ ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ పాస్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఎందుకు అసలు డౌట్ ఎందుకు వచ్చిందంటే మా హస్బెండ్కి వెంటనే Group 1 2 times అయిపోయినాయి కదా ఏపీపీఎస్సీ వాళ్ళవి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ అప్పుడు రాస్తా అంటావు, మళ్ళీ ఇదే ప్రిలిమ్స్ జరుగుతుంది, లీక్ అవుతుందో క్యాన్సిల్ అవుతుందో, మళ్ళీ ఇదే మెయిన్స్. ఇదంతా చాలా ఇయర్స్ ప్రక్రియ. నీ ఏజ్ ఎంత అవుతుందో చూసుకున్నావా? అసలు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బ్లాక్ హెయిర్ ఉండే, ఇప్పుడు గ్రే హెయిర్ వచ్చేసింది. ఇంకా నువ్వు ఆలోచించుకో, నీ పిల్లలు
కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినావు, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నీ పిల్లలు 10th క్లాస్కి వచ్చినా కూడా ఇట్లానే రాస్తావా నువ్వు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒక పని చేయి, గ్రూప్స్ రాయి, ఎట్లాగో ఏజ్ కూడా చాలా ఎక్కువ పెంచేశారు కదా, వాళ్ళని నువ్వు ఇద్దరు కలిసి రాయండి, పేపర్లో పడతారు మంచిగా మీరు అని అంటుంది. నిజంగా నవ్వొచ్చిందండి. నిజంగా నాకు ఓపిక లేదు. ఎంత అంటే ఒకళ్ళు సపోర్ట్ అనేటువంటిది ఉంటే ఏమో మేబీ ఇంత హెక్టిక్ అనిపించకపోవచ్చు అండి. నిజంగా నాకైతే అలసిపోయాను, చాలా అలసిపోయాను. చేంజెస్ అనేటువంటివి కనిపిస్తున్నాయండి. ముసల్దాన్ని అయిపోతున్నాను, ఇంకా చదువుకుంటూనే కూర్చుంటానా అని అనిపిస్తున్నది. యంగ్ ఏజ్ అంతా అసలు ఆ ఏజ్ అనేటువంటిది మళ్ళీ రాదు. అంటే చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నాను. అంటే చిన్న ఏజ్ ఇన్ ద సెన్స్ మరీ అంత చిన్న ఏజ్ 23 ఆ ఇయర్లో పెళ్లి చేసుకున్నాను. మంచిగా పిల్లలు వచ్చేసారు. మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎగ్జామ్స్ అనుకుంటా 7 years నా అమూల్యమైన ఏజ్ని గడిపేశానండి నేను ఇట్లానే ఎగ్జామ్లో. సో మళ్ళీ ఇది నాకు తిరిగి వస్తుందా? ఇప్పుడు అసలు ఎక్కడికన్నా వెళ్దామన్నా, మొన్న శ్రీశైలం వెళ్ళి వచ్చినప్పుడు నా హెల్త్ కండిషన్ చూసారు కదా, కనీసం 5 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నా. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ టెన్షన్, ఈ స్ట్రెస్. నాకున్న కొంచెం టైంలో చదవగలుగుతానా లేదా, ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా, ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా నేను మెయిన్స్ కరెక్ట్గా రాస్తానా రాదా, ఇన్ని టెన్షన్స్ వల్ల నాకు నిజంగా చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వచ్చినాయి కూడా, చాలా వచ్చినాయి. మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా. సో నేనైతే అనుకుంటున్నాను మేబీ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ పాస్ కాకపోయినా, ఒకవేళ ఇంకోసారి నోటిఫికేషన్ వచ్చినా నేనైతే రెస్ట్ తీసుకుంటానండి. December 31st లాస్ట్. అంటే December 31st అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు Group 2 ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు, Group 3 నవంబర్లో అన్నారు, అది కూడా అవుతుందో లేదో తెలియదు. ఇన్ కేస్ అక్టోబర్లో కనుక మెయిన్స్ అయిపోయిన తర్వాత నవంబర్లో డిసెంబర్లో కనుక Group 2 Group 3 జరగకపోతే ఇంకా నేను అవి కూడా రాయను. ఒకవేళ జరిగితే రాస్తాను. ఒకవేళ Group 2 జనవరిలో ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు అంటున్న నా నోటితో అంటే నిజమైతే అని అంటారు. ఒకవేళ జనవరి దాకా పోయింది అనుకో, ఇంకా జనవరిలో Group 2 పడ్డా కూడా నేను అంటే వచ్చినా కూడా నేను రాయను. ఇంకా ఫిక్స్ అయిపోయానండి. అంటే ఏమో అప్పుడు నేను ఇట్లా అనుకుంటాను, మళ్ళీ తర్వాత ఒకరోజు హెల్త్ బాగాలేనప్పుడు నేను అసలుకే చదవను, నా వల్ల కాదని అనుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ డే హెల్త్ సెట్ అయిన తర్వాత చదువుకుంటా. సో ఏమో అసలు ఈ యాస్పిరెంట్ మైండ్ సెట్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. సో మా హస్బెండ్ కూడా నన్ను నమ్మడం బంద్ చేసిండ్రు. నువ్వు అంటావు ఇట్లానే అంటావు, సరే నేను January 1st నుంచి వెళ్ళి ఫుల్లీ హోమ్లీగా ఉంటాను అని చెప్పేసి మార్నింగే అన్నానండి టీ తాగుతూ. నా వల్ల కావట్లేదు, నడుము నొప్పి లేస్తుంది, బాగా నొప్పి లేస్తుంది, నిద్ర సరిపోవట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, రోడ్డు ఎక్కి నడుస్తుంటే నాకు రెండు కనబడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇంకా పాపని తీసుకురావాలి, అసలు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే బాగా కోపడ్డారు. నువ్వు ఇట్లనే అంటావు, December 31st January 1st అని అంటావు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ నువ్వు గదే స్టార్ట్ చేస్తావు, ఇది నేను ఎప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నా, నాకు తెలియదా అని అన్నారు. కానీ ఇంకా ఆపేస్తానండి, ఒక 1 year గ్యాప్ తీసుకుంటాను. సో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇంకొకటి ఏంటంటే, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను అని నేను ప్రామిస్ చేసుకున్నానండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించాలండి. ఎందుకంటే మనము ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తున్నాం, రిజల్ట్ అనేటువంటిది మన చేతిలో ఉండదు, ఓన్లీ ప్రిపరేషన్ ఫేస్ అనేటువంటిది మాత్రమే మన చేతిలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్రిపరేషన్ ఫేస్ అనేటువంటిది మళ్ళీ రాదు. స్కూల్ లైఫ్ ఎలా రాదు, ఇంటర్ లైఫ్ ఎలా రాదు, బీటెక్ లైఫ్ ఎలా రాదు అని అంటారో, ప్రిపరేషన్ ఫేస్ కూడా నన్ను అడిగితే మళ్ళీ రాదు. నేనైతే ఫస్ట్ టైం చదివిన Group 1 ఆ ఫేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సెకండ్ టైం కూడా ఎంజాయ్ చేశాను, ఐ ఎంజాయ్ థరోలీ. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చదువుతున్నాను. ఎంజాయ్ చేస్తూ చదవడం అంటే ఏదో షికార్లు వెళ్ళడము, తిరగడం, తినడం కాదండి. ఎంజాయ్ చేయడం ఇన్ ద సెన్స్, సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు డీప్గా చదవాలి. అంటే నేను లీనమైపోతాను, ఏ పని చేసినా నా 200% ఎఫర్ట్స్ అయితే నేను పెడతానండి. అందుకే నన్ను చూసిన ప్రతి ఒక్కరు నేను ఏం ఎగ్జామ్ రాస్తా అన్నా కూడా అది నీకేపో, ఒక జాబ్ నీకేపో అని అంటారు అనమాట అందరు. ఇప్పటికీ నన్ను నా పేరెంట్స్, నా ఫ్యామిలీ ఇంతమంది నన్ను, నువ్వు ఖచ్చితంగా Group 1 ఆఫీసర్ అవుతావు, నువ్వు ఎందుకు అంత బాధపడతావు, నువ్వు చదవకపోయినా కూడా నీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు రాసేసి వస్తావు అని చెప్పేసి అంటుండే. యాక్చువల్గా నేను ఎంపీఎంసీ మాకు కాలేజీలో, అంటే మనకు ఎంపీఎంసీ ఉంది కదండి ఈసీ వాళ్ళకి, థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో, అప్పుడు నేను నిజంగా చదవలేదు. అసలు పిన్ డయాగ్రామ్స్ ఎన్ని ఉంటాయి, 8051 మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లు, 8085, 8086 ఎన్ని కంట్రోలర్స్, మైక్రో ప్రాసెస్ ఎన్ని ఉంటాయి కదా. సో అవన్నీ పిన్స్ గుర్తుపెట్టుకోవాలి. అసలు నేను ముందు రోజు నాకు హెల్త్ బాగాలేకుండే చదవలేదు. ఇంకా ఎగ్జామ్ రాసొచ్చి ఏదో అట్లా పైన చదివేసిన, నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళిపోయినా, రాసిన. రిజల్ట్లో చూస్తే ఆ సెమిస్టర్లో నాకు 99 మార్క్స్ వచ్చాయన్నమాట ఆ సబ్జెక్ట్లో. అది కూడా ఇంటర్నల్లో 24 మార్క్స్ వేశారు. అప్పుడు మనకు 25-75 కదా, ఆ టైంలో మాకు 25-75 ఉండే. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఎందుకు మరీ బాగా చదువుతానా అని అనిపించింది అనమాట నాకు. అంటే నార్మల్గా క్లాస్ రూమ్లో వినిపోయిన నాలెడ్జ్ తోడు కూడా రాసుంటే నాకు వస్తుందేమో, ఎందుకు ఇంతగానం కళ్ళు ఎర్రగా అయ్యేలాగా చదివేదాన్ని అండి. ఎర్లీ మార్నింగ్ 2కి లేసి ఇంకా చదువుకుంటూనే ఉండేదాన్ని, నైట్ 12 దాకా చదువుకునేది. సో మధ్యలో 2 hours కూడా గ్యాప్ ఉండేది కాదు. ఆ 12 తర్వాత కూడా చదివిందంతా నా మైండ్లో అంతా ఇట్లా తిరుగుతూ ఉండేది, అసలు నిద్ర లేకుండా చదివేదాన్ని.
చదివేదాన్ని బీటెక్ అంతా. సో అందుకనే వచ్చింది అనుకోండి, రిజల్ట్ వచ్చింది, 86.56% వచ్చింది. గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను మా కాలేజ్లో ఈసీ టాపర్గా. సో ఇప్పుడైతే అట్లా చదివే సిచ్యువేషన్ అయితే లేదు, హెల్త్ మొత్తం డిగ్రేడ్ అయిపోయింది. అందుకనే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి చదివేంత ఓపిక లేదు, నైట్ నిద్ర వచ్చే వరకు చదివేసి పడుకుంటున్నాను. సో నేను అదే చెప్పానండి, యాక్సెప్ట్ చేస్తాను, ఏది వచ్చినా రాకపోయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఫ్యామిలీ వచ్చింది. ఇప్పుడు నాదేంటిదంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్ రావాలి, ఇంకా పెళ్ళి పిల్లలు ఇట్లా లైఫ్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాబ్ అంటే మ్యారేజ్ కాకుండా ఉన్నవాళ్ళు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ నాకేంటిదంటే ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేంటిది జాబ్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడే అసలు కథ నడుస్తుంది. ఒకవేళ జాబ్ వస్తే ఎట్లా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడే ఉంటుంది అనుకోండి. కానీ అది పాస్ అయితే సంగతి, పాస్ కాకపోయినా అలా యాక్సెప్ట్. నాకు నా ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నేను 19 నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, మా అమ్మని అందరినీ బాగా చూసుకుంటే నేను ఇంకా ఇట్లనే ఉంటానండి. నేనైతే ఇదే అనుకున్నాను, ఇదే ప్లెడ్జ్ తీసుకున్నాను. నేను ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ టైం మెయిన్స్ రాయబోతున్నాను కదా, నేను తీసుకుంటానా లేదా అని చెప్పేసి ఒక భయం ఉండే. కానీ నేను యాక్సెప్ట్ చేస్తానండి. అని చెప్పాలంటే ఎట్లా వచ్చినా సరే లైఫ్ అనేటువంటిది మారుతుంది, పాజిటివ్గా అయినా నెగిటివ్గానైనా. సో నేనైతే అదే అనుకున్నాను. ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ ఊరికి ప్రిలిమ్స్ అనే వస్తుంది. అయితే నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఇప్పటికీ నా మీద ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే నిజంగా నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యానా అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను నిజంగా చెప్తున్నానండి, 100% నమ్మండి నన్ను. మీ అందరికీ తెలుసు నేను ఎంత జెన్యూన్గా ఉంటానో, ఎంత ఫ్రాంక్గా ఉంటానో. సో నేను గ్రూప్ 4 వెరిఫికేషన్ దాకా వెళ్ళాను. ఈవెన్ బిల్డింగ్ లోపలికి కూడా వెళ్ళింది. నేను ఫోటో పెడితే, నువ్వు బిల్డింగ్ బయటే దిగి ఫోటో పెట్టావా, నువ్వు లోపలికి వెళ్ళలేదా, నీ గ్రూప్ 4 రాలేదా అని చెప్పేసి ఒకరు కమెంట్ చేశారు. 99 మంది పాజిటివ్ కామెంట్స్లో నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ అనేది నాకు ఏమంత బాధ అనిపించదు. చెప్తున్నాను అంటే సిచ్యువేషన్ అట్లా ఉన్నారు బయట జనాలు అని అనిపించింది. అక్కడ లోపలికి వెళ్ళి వెరిఫికేషన్ అయిందిరా బాబు అని చెప్తుంటే నువ్వు బయట నిల్చొని ఫోటో దిగినావు అంటే నిజంగా నవ్వొచ్చింది. ఇన్ కేస్ డిప్యూటీ కలెక్టర్ అయినా ఇన్ కేస్ ఒకవేళ అయినా కూడా మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు కావచ్చు, పోతే పోనీయండి, నాకు అనవసరం అవన్నీ. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, నిజంగా నేను పాస్ అయ్యాను, మెయిన్స్ బుక్స్ తీసుకున్నాను, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అసలు నిజంగా నేను క్లియర్ అయ్యానా కాలా అని మీకు డౌట్ ఉంటే, గ్రూప్ 1 మెయిన్స్ బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వచ్చినా రాకపోయినా ఐ షో మై హాల్ టికెట్ నెంబర్, నా హాల్ టికెట్ నెంబర్ చూపిస్తాను, నా హాల్ టికెట్ చూపిస్తాను మీకు, ఈ నెంబరు అక్కడ లిస్ట్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ. అట్లనే గ్రూప్ 4 కూడా ఫైనల్ లిస్ట్ వస్తుంది కదా, ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను నా హాల్ టికెట్ నెంబర్తో సహా చూపిస్తాను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా చూపించకుండా ఎందుకుంటున్నారంటే అదొక చిన్న భయం అండి. ఇప్పుడు ఒకవేళ ఇంతగానని చెప్పుకొని పైన అక్కడ దాకా వెళ్ళి రాకపోతే బాధ అనేది ఉంటుంది కదా, బాధ అనేది ఉంటుంది. మీకు చెప్పినా నా బాధ కాదు, నాకు బాధ అనిపిస్తుంది. వచ్చినా రాకపోయినా గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్లో నా నెంబర్ ఉన్నా లేకపోయినా నేను చూపిస్తాను, పోయింది అని కూడా చూపిస్తాను. మీరు 1:3 లిస్ట్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు నా నెంబర్ అప్పుడు. ఇప్పుడు కూడా అంతే, మెయిన్స్ వచ్చినా రాకపోయినా ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే ఉంటుంది కదా, వెబ్సైట్లో ఉంటుంది కదా, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు నాది వచ్చిందా లేదా అనేటువంటి మీరు చెక్ చేసుకోవచ్చు. అయినా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా దగ్గర, నా హాల్ టికెట్ నెంబరు ఆ లిస్ట్లో నా నెంబర్ ఎక్కడుందని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అప్పుడు నేను చూపిస్తాను. సో అదనమాట, నా గురించి ఏం వరి అవ్వకండి, మీకున్న టైం ఎట్లా ఉందనేటువంటిది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను, మనకు టైం కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్ అనేటువంటి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేసినప్పుడే మన సక్సెస్ని చూడగలుగుతాము. సో నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చినాయి, సక్సెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇంకా నేనైతే చదువుతున్నానండి, ఇంకా మా పవర్ ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుందో ఏమో, వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో ఏమో నాకు తెలియదు. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తాను, పవర్ వచ్చినప్పుడైతే అప్లోడ్ చేసేస్తాను. వీడియో అన్నటువంటి ఎప్పుడు వచ్చినా కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఓకేనా, బై బై, టేక్ కేర్.